ఆ రోజు జరిగిన అంశాలు కానీ అవన్నీ మర్చిపోయారా? 2014లోనే గెలిచేవాడు కదా ఆయన, గెలవలేక సొంతంగా గెలవలేకనే కదా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తాడేమో జనసేనలో ఆయనకే 72 సీట్లు తీసేసుకుందామని చెప్పి చూశాడు, ఆయన రాలా. ఇలాంటి గెలిపోవటంలో అన్నది ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ చేతగాని వాళ్ళు కాదు కదండి. లోకేష్ గారు లేదా? అయితే నేను ఓడిపోవటం దాన్ని లోకేష్ గారు రాష్ట్రానికి నేను గెలుస్తున్నాను, నేను అబ్బాయి కదండి, సీఎం గారు అబ్బాయి కదా, సాక్షాత్ నెంబర్ 2 పార్టీలో నెంబర్ 2 మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి ఆయన తర్వాత తదనంతరం వారసత్వ రాజకీయాలు మనకి ఎక్కువ కాబట్టి ఆయన అంత తక్కువగా మీరు. నేను ఓటమి నేను తప్పు చెప్పట్లా, ఆ మాటకు వచ్చి విజయమే ఓడిపోయింది. అదే అంటున్నాను, విజయం ఓడిపోయింది, ఆయన ఓడిపోయారు, ఎన్టీఆర్ గారు ఒక చోట ఓడిపోయిన సందర్భం ఉంది, ఏముంది దానికి? ఈయన కాపులకి బలమైన నాయకుడు అయితే కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరటం ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో కాపులకు నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు? కాపు కార్పొరేషన్ చెల్లికవా లేదు, కాపు పిల్లల్ని విదేశాలకు పంపించలేదు, నువ్వు ఏం చేసావు? పద్మనాభం గారి వల్ల మీకేం లాస్ లేదు అంతేనా? మాకు లాసు లేదు, ప్లస్ లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా లాసు లేదు, ప్లస్ లేదు. రవికిరణ్ గారు జనసేన ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈసారి ఎక్కువగా కాపు సామాజిక వర్గం, ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఖచ్చితంగా ఆయనకు వస్తుంది, ఎక్కువ సీట్లు కూడా ఆయన అక్కడే తీసుకుంటున్నారు, అక్కడే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని పొత్తులో భాగంగా మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఆ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ముద్రగడ గారు వైఎస్ఆర్సీపీ ఎంట్రీకి సంబంధించి అదేమన్నా మీకు డిస్టర్బెన్స్ అవుతుందా? అంటే వర్మ గారు, ఇప్పుడు జనవరి మాసంలో మనం చూసాం, ఇది వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి మనకు వచ్చింది. అయితే ఆ తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారి ఇంటికి వెళ్ళటం, మాట్లాడటం, అది కూడా మనం చూసాం. ఏదో జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తా అనుకున్నారు. ఓకే, ఒక్క నిమిషం రవికిరణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, ఆయన టికెట్ వచ్చిన తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని కలుసుకుండి టికెట్ ఓకే చేయించుకుండి తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఇస్తున్న మొదటి వాయిస్ బొలిశెట్టి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి వర్మ గారు, కంగ్రాచులేషన్స్ అండి శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రవి గారు. సార్ ఏం చెప్పబోతున్నారు? సార్ ఏం చెప్పబోతున్నారు? నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు, ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మా తోటి ప్యానలిస్ట్ గా ఇన్ని సంవత్సరాలుగా డిబేట్ లో ఉన్నాం, ఒక ప్యానలిస్ట్ కి ఎమ్మెల్యే టికెట్ రావటం మాకందరికి వచ్చిన ఫీలింగ్ ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరి తరఫున, ప్యానలిస్ట్ కుటుంబ సభ్యుల తరఫున మీకు అభినందన శుభాకాంక్షలు. ఓకే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రజలకి ఏదైతే మనం ఏ టీవీలో అయితే మనకు సమ్మానం చేస్తున్నాయో ఆ టీవీ ద్వారా మనం మంచి చెప్పాలి తప్ప ఏది కూడా మన పోరాటం కానీ ఏదైనా ప్రజలకి వ్యతిరేకం ఏదైతే దాని తప్ప మనలో మనకు కాదు, పార్టీల మీద కూడా కాదు. ప్రజలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద మనకి చెప్పే అవకాశాన్ని మనకి టీవీలు ఇస్తున్నాయి. దాన్నే నేను ఎప్పుడు నిజం మాట్లాడుతూ ఉంటే యథార్థవాది లోక విరోధి ఎవరికి తెలియదు, అయినప్పుడు కూడా మనం నిజమే మాట్లాడాలి, ఏదైనా నిజమే చెప్పాలని ఉద్దేశంతో నేను రాజకీయ ప్రస్థానం కొనసాగిందాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అనౌన్స్ చేసి మీరు మంచి మెజార్టీతో రావాలి, విజయోత్సవాన్ని ఆయన టీవీకి పంపించడం జరిగింది. అలాగే నాకు సహకరించిన బీజేపీ మిత్రులకి, అలాగే సోమవీర్రాజు గారికి, అలాగే రవి గారికి, మీ ఇద్దరికి పేరు పేరున తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈ రాష్ట్రానికి ఏదైతే దరిద్రం పట్టిందో ఆ దరిద్రాన్ని వదిలించడానికి మన వాయిస్ ని అసెంబ్లీలో వినిపించి ప్రజలకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే నేను పనిచేస్తాం తప్ప మనకేంటి అని కాదు, సిద్ధాంతం కోసం పనిచేస్తాం, ఆశతో ఆశయాలతోనే పనిచేస్తాం. అది మీ డబుల్ లైన్ సాక్షిగా ప్రజలకు నేను మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఇదే మాట్లాడతాను. ఎప్పుడు కూడా నాకు నన్ను ఏదో అన్నారు లేదా అదే కాదు, రాష్ట్రానికి ఏమన్యాయం జరుగుతుంటే దాన్ని మనం ఎట్లా ఆపగలం, ప్రతిపక్ష రోడ్లు మనం ఏం పోషించాలి అనేది ఆలోచన చేసి మాట్లాడతాను ఎప్పుడు తప్ప అన్నిదా భావించొద్దు. ఎవరినన్నా ఎప్పుడైనా ఉంటే నన్ను క్షమించమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ మాటలు మనం మాట్లాడేదేమో పాలసీ మీద మాట్లాడుతున్నాం,
కానీ మనతో డిబేట్ వచ్చిన సోదరులు ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా కోపోద్రేకంగా మాట్లాడడం తప్ప నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం ఉండదు. వైసీపీ మిత్రులు గాని జగన్మోహన్ రెడ్డి గారికి నాకు శత్రుత్వం ఏం లేదు. ఈ ప్రజల తరఫున ఆయన చేసి ఏదైతే దాష్టికం ఉందో, ఈ దోపిడీ ఉందో దానికి ప్రతి 99 టీవీ వరుణ్ గారు కానీ వాళ్ళ యాజమాన్యం గాని నాకు చాలా సహకరించింది ఇన్ని సంవత్సరాలు. రాబోయే రోజుల్లో కూడా మీ సహకారాన్ని నేను ఖచ్చితంగా అర్థిస్తా ఉన్నా. మీరు ఏది అడిగినా సూటిగా మాట్లాడండి, నేను కూడా సూటిగానే సమాధానం చెప్తా తప్ప డొంకతీవుడు సమాధానం ఈ రోజు డిబేట్ లో నేను చెప్పలేదు. దానివల్ల తోటి ప్యానలిస్టులు ఇబ్బంది పడి ఉండొచ్చు, లేకపోతే నిజంగా మీ టీవీ యజమాని యాంకర్స్ మీద కూడా నేను చాలా సార్లు మాట్లాడి ఉండొచ్చు. కానీ అది స్వతహాగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పురంధరేశ్వరి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాదేంద్ర కూడా ఈ రాష్ట్రాల్లో జరిగే దోపిడీ నాపాలే, ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళ పోరాటానికి మన వంతు సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నాం. దాన్ని అదే విధంగా మీ టీవీ ప్రేక్షకులు కూడా మోటివేట్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో జరిగే దోపిడీని తెలుసుకోండి. మనకి ఇచ్చి 1000-500 ఓటేస్తే రాష్ట్రం శూన్యమైపోయింది. కాదు, ఒక జనరేషన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పరిపాలించడం వల్ల ఒక జనరేషన్ సరిపడగా డబ్బులు లూటీ చేశారు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించారు. కానీ చాలా మంది చెప్పాలంటే భయం, లేకపోతే పోలీసులు ఒత్తిడి, లేకపోతే కార్యకర్త కొడతాయిపోయిన భయం, అదే లేకుండా నిర్భయంగా ఎన్నాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించిన మరి వరుణ్ గారికి, మీకు కూడా మీ యజమాని, నేను ఎందుకు 99 ప్రైమ్ లైన్ లేదా చిన్న ఛానల్కి వెళ్తానంటే ఈ కొద్ది పెద్ద ఛానల్స్ లో వన్ సైడ్ అక్కడ మనం మాట్లాడడానికి ఏమి ఉండదు. కానీ మీతో మాట్లాడితే రవి గారు ఏం మాట్లాడతారో నేను చాలా తెలుసుకున్నాను. నాకు కొన్ని అన్ని స్టడీ చేయను. రవి గారు మాట్లాడింది నాకు ఒకసారి మాట్లాడితే అది బుర్రలో ఉంటుంది. అలాగే మిత్రులు పేరు పేరు మర్చిపోయాను, రఫీ గారు ఇప్పుడు మీరు మాట్లాడే పాయింట్లు రవి గారు చాలా సూటిగా ఒక డిబేట్కి వస్తే మీరు ప్రిపేర్ అయ్యే విధానం నాకు నచ్చింది. ఎందుకంటే చాలా మంది గాల్లో మాట్లాడతారు, మీరు అలా మాట్లాడరు. మీరు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు అనేది మీ దగ్గర నేను నేర్చుకున్నాను. 1,80,000 కోట్లు మేము ఇచ్చాం అని మీ డిబేట్ లో మాట్లాడిన మాట నేను ఈ రోజు వరకు వాళ్ళని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నాకంటే చిన్న ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గరైనా మనం నేర్చుకోవాలని తత్వంలోనే నేను పనిచేస్తా ఉన్నాను రాజకీయం. కానీ మీరు ఈ డిబేట్ల వల్ల రావడం వల్ల నేను చాలా జ్ఞానాన్ని నేను మీ అందరి నాకు వయసు ఎక్కువైనప్పుడు కూడా మీకంటే నేను నేర్చుకున్నాను. అలాగే వరుణ్ గారి డిబేట్గా ఎలా మాట్లాడాలి అన్న అలా కాదు ఇలా మాట్లాడని చెప్పడంలో కానీ రఫీ గారు ఆయన మొక్కు లేకుండా వాళ్ళ పార్టీని ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే శ్రీనివాస్ గారు ఒక్క విషయం, ఇంతకాలం మీరు రాజకీయాల్లో ఉన్నారు కానీ ఇంత బోలా మనిషి ఏంటండి మీరు? ఏదైనా బయటికి మాట్లాడేస్తారు. సార్ అది లైవ్ లో ఉన్నారని చూడరు, లేకపోతే ఒక ఎంట్రీ అవుతుంది ఉన్నారని చూడరు. ఏది చెప్పాలనుకుంటే అది ముఖం మీద మాట్లాడేస్తారు. అది చాలా గొప్ప విషయం అండి. అదే కదా అంటున్నాను. రఫీ గారు ఒక మాట శ్రీనివాస్ గారు చెప్పండి. నేను శ్రీనివాస్ గారు అనేక సార్లు 99 టీవీలో డిబేట్లు చేశాము. ఆయన మాట తీరు నాకు చాలా నచ్చి నేను ప్రైవేట్ గా కూడా ఫోన్ చేసి కూడా ఆయనతో మాట్లాడాను. బ్రేక్ లో యాడ్స్ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. ఆయన ప్రసంగం కూడా నేను అక్కడే కూర్చొని విన్నాను. కానీ ఆ మీటింగ్ లో మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఆయన జనసేన కాకపోతే అటుపక్కన కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇటు పక్కన కూర్చోబెట్టారు. ఇక ఆ తర్వాత నేను మనసా వాచ కోరుకున్నాను. తాడేపల్లిగూడెం సభ సక్సెస్ కావడానికి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి కృషి చారిత్రాత్మకమైంది. ఆ సభ బ్రహ్మాండంగా జరిగింది. నేను ఆ రోజు అనుకున్నా ఈయన టికెట్ ఖాయం, ఎటువంటి పరిస్థితుల్లో ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు అసలు వదులుకోడు, ఆయన అక్కడ గెలిపించుకొని వస్తాడు. పోయినసారి కూడా మంచి ఓటింగ్ ఆయన తెచ్చుకున్నాడు అనేటువంటి చేశారు. మధ్యాహ్నం మీతో మాట్లాడినప్పుడు కూడా శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా టికెట్ వస్తుందండి, కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, సాయంత్రానికో రేపటికో క్లియర్ అవుతుందని చెప్పి మీతో అన్నాను. ఇవాళ నా సాయంత్రమే అది క్లియర్ అయిపోయి ఆయన టికెట్ తీసుకొని మన డిబేట్ లో రావడం అనేది నాకు ఈ శుభ సాయంత్రంలో చాలా సంతోషంగా ఉంది. పెద్ద మెజార్టీతో మీరు గెలిచి రావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. శ్రీనివాస్ గారు
శ్రీనివాస్ గారు ఒక్క విషయం ఈ సందర్భంగా నేను మీ విషయంలో అయితే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈరోజు లైవ్లో చాలా ఇబ్బంది పడిన సందర్భం ఉందండి. ఒకసారి మన ఇద్దరు 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని అంశాలు మీరు బయటికి మాట్లాడారు, అది మిమ్మల్ని చాలా ఇరకాటల్లో పెట్టింది. అది పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా ట్రోల్ అవుతున్నది. అది ఏమన్నా మనసులో పెట్టుకుంటే మీకు ఏమైనా టికెట్ ఇబ్బంది అవుతుందేమో, దీనికి నేను కారణం అయ్యానేమో అని చాలా నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఈరోజు మార్నింగ్ కూడా మీతో మాట్లాడినప్పుడు నేను అన్నాను, శ్రీనివాస్ గారు ఏంటి పరిస్థితి, అంతా జరుగుతుందా, ఓకే అంటున్నారా, అవుతాదా అవదా అని చాలాసార్లు ఈ సందర్భాన్ని మనం ప్రస్తావించుకున్నాం. సో అవేమో మనసులో పెట్టుకోవాలి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ డిబేట్ లో నేను మిస్ అవుతాను అనమాట. ఎందుకంటే మంచి మిత్రులు కూర్చున్నాం, రవి గారు కానీ లేదా రఫీ గారు కానీ మీరు కానీ. ఎందుకంటే మనం డిబేట్లు స్టార్ట్ చేసినప్పుడు, మనం కొత్తగా ఉన్నప్పటి నుంచి నేను అంటే దాదాపు 4.5 సంవత్సరాలు కొన్ని 100 డిబేట్లు చేశాను. ఫస్ట్ మీతో స్టార్ట్ చేసాం, తర్వాత చాలా మంది నన్ను అడిగినప్పుడు నేను ఎప్పుడు ఒకటి నేర్చుకున్నాను, నిజమే మాట్లాడాలి, ఎందుకు మనం అబద్ధం మాట్లాడాలి. కొన్ని లక్షల మంది టీవీలు చూస్తూ ఉంటారు, మనం మాట్లాడి సొల్లు అంటే సొల్లు అని చెప్తారు. కాబట్టి వాస్తవాలు మాట్లాడి నాకు అలవాటు చేసింది మీ టీవీ. చెప్పాలంటే వాస్తవాలు మాట్లాడే అవకాశం మీ టీవీలోనే వచ్చింది. ఇప్పుడు నిజంగా ఏబిఎన్కి వెళ్తాం, అక్కడ ఎవరు ఉండరు, మనమే మాట్లాడుతూ ఉండాలి ఎంతసేపు. అలా కాకుండా కొన్ని టీవీలు సాక్షి ఉంది, వాళ్ళు తెలుగుదేశం కానీ మమ్మల్ని కానీ కేకేరు. అలా కాకుండా ఇప్పుడు మీరు అందరినీ తప్పు మాట్లాడితే అన్న నువ్వు అలా మాట్లాడొద్దు, వాళ్ళు బాధపడుతున్నారు ప్యానలిస్ట్ అని చెప్పి నాకు చాలా నేర్పింది మీ టీవీ ద్వారా కానీ డిబేట్ లో కానీ. మంచి మిత్రులు మనందరం ఒకసారి పర్సనల్ గా మా తమ్ముడిని ఏమడుతున్నానంటే, ఈ ప్యాన్ లో ఉన్న నీ తోటి అందరికి ఒకసారి నువ్వు పార్టీ ఇవ్వాలి నీ చేత డబ్బులతో. నువ్వే ఈ రోజు వెరీ హ్యాపీ టు మీట్ యూ మీ అందరినీ. ఎందుకంటే రియల్ గా మిమ్మల్ని కలవలేనప్పుడు దీనిలో మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించి వర్మ గారికి నేను ఇప్పుడు ఇంటికి రావడానికి దాదాపు గంట పట్టింది, అందుకే డిలే అయింది, క్షమించండి. ఎందుకంటే నాకు కుదరలేదు. నేను చెప్పాను అక్కడికి, తమ్ముడు ఇవాళ అవదో అంటే లేదన్నా ఇవాళ టికెట్ వచ్చింది నువ్వు రావాలని చెప్పి మరి వర్మ గారు చెప్పడం. మీ అందరినీ కలిసినందుకు రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిజంగా మనం ఎప్పుడు నిజమే మాట్లాడదాం. మనం ఎవరైనా ఏమైనా అనుకోని ఉండే, పార్టీలు కూడా ఏమైనా అనుకోని ఉండే ఇబ్బంది లేదు. ఈ రాష్ట్రానికి ఏదైతే న్యాయం జరిగిందో న్యాయం మాట్లాడదాం, న్యాయం చేసి ప్రయత్నం చేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని నేను కూడా అందిస్తాను. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, తాడేపల్లిగూడెంలో పరిస్థితి ఏంటి, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సజావుగా సాగుతుందా, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. తాడేపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే జరిగితే తాడేపల్లి నుంచి అవుతుంది ఖచ్చితంగా. తెలుగుదేశం మంత్రులు నాకు అందరూ ఎవరితోనూ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. బీజేపీ కూడా నేను ఒక ఎలక్షన్ కి బీజేపీ ఏజెంట్ గా పనిచేశాను. మాణిక్యాల గెలిపించిన దాంట్లో నా ప్రముఖ పాత్ర ఉన్నదని వేస్తూ బీజేపీ క్యాడర్ ఇవాళ నాకు ఎవరు వ్యతిరేకం లేరు. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి నేను మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేశాను తప్ప వేరే పార్టీ లాగా నేను తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా మరి అందరూ కూడా నాకు సహకరిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న సహా అందరూ నాకు సహకరిస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా మరి ఆ దిశగా ఎలక్షన్ దిగ్విజయంగా మనం నెగ్గుతాం. నెగ్గడానికి నాకు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. ఇవాళ నాకు ఘనస్వాగతం అందరూ కూడా. నేను ఎవరికీ చెప్పలేదు అసలు ఊరేగింపులు అలాంటి, కానీ నన్ను చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు తీసుకొచ్చి నా మీద ఉన్న అభిమానాన్ని చూపించారు. నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఈ తాడేపల్లి నాకు కూడా తిరిగే ఎవరైతే జన సైనికులు, వీర మహిళల్లో నన్ను నిద్రాహారం లేకుండా నాతో పాటు తిరిగి ఇన్ని రోజులు 5 సంవత్సరాల పాటు నాతో కష్టం, ఈ రోజు నాకు ఫలితం లభించింది. ఎందుకంటే మన మ్యాండేట్ ఇస్తుందో రాదో వస్తుందో రాదో అని నేను చెప్పాను. ఖచ్చితంగా జనసేన పార్టీలో మనం ప్రయత్నం చేయట్లేదు, మన మ్యాండేట్ భద్రంగా ఉంటుంది, మనకు వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్ గా నా విషయంలో మాత్రం ఈ మ్యాండేట్ మాత్రం నేను ఎట్టి బస్సులో ఎవరు అడిగినా వదలను, బొల్త శ్రీనివాస్ గారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను, ఆయన చాలా నచ్చుకున్నాడు అని చెప్పి ఆయన నాకు ఈ రోజు పిలిచి అదే ధైర్యం చెప్పి మీరు మీరు ఖచ్చితంగా గెలిచి ఎక్కువ మెజార్టీతో రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అంతకు మించి ఎలాంటి కండిషన్స్ నాకేమీ పెట్టలేదు. మేము ఎలక్షన్ మీరు బాగా చేయాలని మాత్రం కోరుకున్నారు, దానికి సహకరించమని కూడా అందరూ. వర్మ గారు, శ్రీనివాస్ గారు మరొక కీలక విషయం, ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, మరి కాపు సామాజిక వర్గం కానీ మీ ప్రాంత వాసులు కాబట్టి అది ఏమన్నా ఓటు చీలే ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా మీకు? డెఫినెట్ గా లేదు వర్మ గారు, ఎందుకంటే ఆయన కూడా తెలుసు ముద్రగడ పద్మనాభం గారిని మన పార్టీలో జాయిన్ చేయడానికి నేను మాక్సిమం నా ప్రయత్నం చేసి ఆయన ఒప్పించడం కూడా జరిగింది. ఆయన ఏదో చిన్న కండిషన్స్, పవన్ కళ్యాణ్ గారు మన ఇంటికి రావాలి అని ఆయన చెప్పడం, ఈ లోపల ఈ ఎలక్షన్స్ వార్ స్టార్ట్ అవడం, సీట్ల సర్దుబాటులోను ఢిల్లీ ప్రయాణంలోను కళ్యాణ్ ఆయన ఏం చెప్పారంటే, కళ్యాణ్ గారు నాకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది, బీజేపీ పార్టీలో విగ్నెస్ గా లేం కాబట్టి ఒకసారి పద్మనాభం గారిని వాళ్ళు అడిగారు,
కాబట్టి మనం తీసుకోవద్దని చెప్పడం జరిగింది. సీను పెద్ద ఆయనకి చెప్పు, ఖచ్చితంగా ఆయనకి మంచి భవిష్యత్తు చెప్పడం జరిగింది. అప్పుడు అదే విధంగా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కెల్లంపూడి అక్కడి నుంచి పోటీ చేయమంటాం ఎంపీ పోటీ మాధవ్ గారి ద్వారా ఫోన్ చేయించారు, ఆయన్ని పోటీ చేయనన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడానికి బీజేపీ దానికి కూడా నేను ఆల్రెడీ మాట ఇచ్చేది రానన్నారు. కాబట్టి దీంట్లో పార్టీలు ఎలాంటి తప్పు లేదు. ఆయన ఏంటంటే కొంచెం తొందరపడకుండా ఉంటే కథ సుఖాంతం అయ్యేది. కాబట్టి ఇవాళ మరి తాడేపల్లి ఆయన వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన ఇంటికి రమ్మన్నారు. కానీ ఇప్పుడు తాడేపల్లి వెళ్దాం మరి కూడా నా దృష్టిలో అయితే ఆయన మా పెద్దన్న గారుగా భావించి అది కూడా కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంటికి రమ్మటం ఏంటి, ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు వెళ్ళడం ఏంటి అని కూడా నేను అన్నగారికి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయించి మీరు ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రమ్మన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఎలా రప్పించుకోండి, మీ ఇంటికాడ జాయిన్ అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే కాపునాడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపునాడులోకి మంచి పాత్ర పోషించాలని మీరు సరదా కోరుకున్న వ్యక్తులు. అలాంటప్పుడు ఇవాళ మీరు వెళ్తే కూడా తప్పే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే మీ ఇంటికి రావాలన్నారు, మీరైతే తాడేపల్లి వెళ్తానన్నారు అన్నారు. కాబట్టి మీరు ఆ దిశగా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే నేను సంతోషించాలని కూడా నేను తెలియజేస్తాను. ఓకే, సో మీ విజయాన్ని ఎవరో ఆపలేరు. ఈరోజు ప్రకటించినవి కూడా మీతో పాటుగా భీమవరం రామాంజనేయులు గారు, అలాగే రాజోలు వరప్రసాద్ గారు, నర్సాపురం బొమ్మిడి నాయక్ గారు, ఉణుగుటూరు నుంచి ధర్మరాజు గారు, తాడేపల్లిగూడ నుంచి మీరు. మిగతా లిస్ట్ ఎప్పుడు వస్తుందండి? అవును, బహుశా రేపు ఏమన్నా కొన్ని ఇవాళ ఉత్తరాంధ్ర కూడా అవుతుంది. ఉత్తరాంధ్ర కూడా సుందర విజయ్ కుమార్ గారు అక్కడ ఉన్నారు. బహుశా రేపు పొద్దున ఆవిర్భావ దినోత్సవం రోజు అన్ని మాకు ఇవాళ పర్సనల్ గా చెప్పి వార్ రూమ్ అప్లికేషన్ అన్ని ఇచ్చి ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా రేపు తెలిసి అన్ని కావచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను సార్. యాక్చువల్ గా మాకైతే మా నాయకుడు రేపు చేస్తానని చెప్పడం జరిగింది. అవన్నీ మరి అది రేపు వస్తుందేమో చూద్దాం. అంతే. నాకు ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? నేను 25,000 ఓట్ల పైన మెజారిటీతో నెగ్గుతానండి. ఓకే, రవికిరణ్ గారు, రవికిరణ్ గారు ఏంటి బీజేపీ గతంలో గెలిచిన ప్రాంతం అక్కడ మళ్ళీ బొలిశెట్టి గారికే వచ్చింది, మీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయా? తప్పనిసరిగా అండి. నేను వారిని ప్రత్యక్షంగా కూడా మాణిక్యాలరావు గారితో పాటు వారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఉండేవారు, టీడీపీ తరఫున చైర్మన్ ఉండేవారు. మాణిక్యాలరావు గారితో పాటు బీజేపీ సమావేశాలకు అటెండ్ అయ్యేవారు, బీజేపీ పార్టీ సమావేశాలకు అటెండ్ అయ్యేవారు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఈ తెలుగుదేశం పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ సమావేశాలకు అటెండ్ అవుతున్నారంటే వీరు డిఫరెంట్ విలక్షణమైన పర్సనాలిటీ. కాదండి, అందుకనే కదా ఆ బిరుదు ఆయనకి బోలాశంకరుడు అని. అదే ఆయన విలక్షణమైనటువంటి వ్యక్తిత్వమే ఆయన్ని ఈ రోజు డెఫినెట్ గా తాడేపల్లిగూడ ప్రజలు నెత్తి మీద పెట్టుకుని వారి సొంత ఇంట్లో క్యాండిడేట్ గా భావించి గెలిపిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఆయన అందరికీ సాధ్యమైనంత సహాయం, నేను విన్నంత వరకు ఆయన సాధ్యమైనంత సహాయం చేసే మనిషే, ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. అవసరమైతే తన డబ్బు తనకున్నటువంటి సుఖాన్ని కూడా వదులుకొని పనిచేస్తారు తప్పితే ఎదుటివారి రూపాయిని ఆశించినటువంటి వ్యక్తి అని కూడా నేను వినటం జరిగింది. సో అలా ప్రజల్లో మంచి ఉంది వారి మీద. అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నారు, స్వయం కృషితో పైకొచ్చారు. తోటి సంఘీయుడిగా మాకెప్పుడు గర్వకారణం. డెఫినెట్ గా వారు మంచి విజయం సాధించాలని, ఆ తర్వాత ఉన్నత పదవులు, మంత్రి పదవులు ఇటువంటి కూడా అధిరోహించాలని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ భేషాలు పోకుండా కలిసికట్టుగా పనిచేసి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతని వారన్నట్టు తప్పనిసరిగా అది తాడేపల్లిగూడెంలో జరిగి తప్పనిసరిగా చూపిస్తే చరిత్ర సృష్టిస్తుందని నేనైతే భావిస్తున్నాను. బర్మ గారు, రఫీ గారు. సార్, నేను తాడేపల్లిగూడెం సభ జరిగినప్పుడే అనుకున్నాను ఆయన కెపాసిటీ ఏంటో చూపించాడు. అక్కడ బాగా కష్టపడ్డాడు, అలాగే పెద్ద మెజార్టీతో గెలుస్తాడు. అందులో సందేహం. మంత్రి మాణిక్యాలరావు గారి లాగా ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రి అవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్థానిక సంస్థల్లో అనుభవం ఆయనకు ఉంది, అలాగే పార్టీలో పనిచేశాడు, పోయినసారి కూడా కంటెస్ట్ చేశాడు, ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా వచ్చాడు. కాబట్టి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, రాజకీయ పార్టీలు కాకుండా అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, ఏ మచ్చ లేనటువంటి వ్యక్తి, ఎటువంటి అవినీతి లేనటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మంది ఆయన గురించి చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేసినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ నేను 99 టీవీ ద్వారా ఇంత మంచి అభ్యర్థిని మీరు గెలిపించుకొని
మీ ప్రాంతం మీ తాడేపల్లి గూడానికి ఒక 100 తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఓకే శ్రీనివాస్ గారు మీరేం చెప్పబోతున్నారు తాడేపల్లి ఆ నియోజకవర్గం ప్రజలకి? ఎవరు సార్? ఏంటి సార్? మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్తున్నారు? ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలకు కానీ, మా తాడేపూడి ఊరికి కానీ, తాడేపూడి కాన్స్టిట్యూన్సీ కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, ఇవాళ అసెంబ్లీకి వెళ్తే మా ఊరు సమస్య ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు పడే కష్టాలన్నీ కూడా కళ్ళకట్టినట్టు చూపించాలనేది నా కోరిక. డెఫినెట్ గా దాంట్లో నేను కృతజ్ఞతలు అవ్వాలి. ఆ కష్టాలు తీర్చే అవకాశాన్ని ఆ భగవంతుడు కూడా ఇవ్వాలండి. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నాను అంటే కారణం ఏంటంటే నాకైతే సొంతంగా నాకైతే పదవి చేయాలి, నాకు డబ్బు సంపాదించడం అవసరం లేదు. డెఫినెట్ గా 10 మందికి సేవ చేసే భాగ్యాన్ని మరింత మంది సేవ చేయడానికి వెసులుబాటు ఉంటుంది అనమాట. ఇవాళ తాడేపూడి పట్టణం చూసుకుంటే ఇవాళ 2014-19 వరకు మాణిక్యాల గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఇవాళ 2014-19 వరకు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అభివృద్ధి తప్ప గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం సిల్లు తీసిన కూడా ఈ ప్రాంతంలో లేడు. మంచి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, విలేజ్లన్నింటిలో కూడా రోడ్లు లేవు, అందరూ నరకం చూస్తూ ఉన్నారు, చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు, మంచినీరు సౌకర్యం లేదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే శక్తి నా భగవంతుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇవాళ ఒక సేవకుడిగా మాత్రమే నేను రాదలుచుకున్నాను తప్ప నాకు ఎలాంటి అహంకారం కానీ లేకపోతే దూరంగా ఉండాలి శ్రీనివాస్ గారు దేవుని కోరుకున్నాను. ఓకే పవన్ కళ్యాణ్ గారు సభ ఎప్పుడు పెడుతున్నారు? ఎక్కడండి? మీ తాడేపల్లిగూడెంలో. మరి మొన్న 2 సార్లు అయింది సార్. ఈ మధ్యకాలంలో మీకు అభ్యర్థి వచ్చిన తర్వాత అండి, మీకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అదంతా ఉమ్మడి అంటే ఇప్పుడు సీట్లు అయిందండి. రేపు ఉమ్మడి సభ జరగబోతోంది ఎక్కడ చెర్లూరుపేటలో. ఆ సభలో అయిన తర్వాత షెడ్యూల్ ఉంటది, రోజుకి ఎన్ని కాన్స్టిట్యూన్సీ తిరుగుతారు, ఎక్కడ చేయాలని. సార్ ఏం చెప్పారు స్ట్రైట్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఏం చెప్పారు ఈ రోజు? ఎవరండి? బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏం చెప్పారు? ఈ రోజు ఆయన ఒకటే చెప్పారు, మీరు అత్యధిక విజయంతో నెగ్గి రావాలి, మనందరి వాయిస్ ని అసెంబ్లీలో వినిపించాలి. ఈ రాష్ట్రం ఏదైతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పీడిత ప్రాంతంగా తయారైంది, దాన్ని మనం ఆ బానిస సంఖ్యల నుంచి ఈ ప్రజల్ని రిలీజ్ చేయడానికి మనందరూ కష్టపడాలి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం అంటే ఆయన ఎంత వర్క్ చేశారంటే ఇవాళ నాకు 4 సీట్లు తక్కువైనా పర్వాలేదు, కానీ బీజేపీ పార్టీని ఎట్టుబడితో వదలడానికి ఇష్టం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ రాబోతోంది. మనకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం లేకపోయినా ఏదైతే ప్యాకేజ్ ఉందో దాంట్లో కూడా తెచ్చుకోలేని పరిస్థితి మధ్యలో. అంతేకాకుండా ఇవాళ చూసుకుంటే అమరావతి నగరాన్ని పూర్తి చేసుకోలేకపోయాం, మరి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే కేంద్రంతో సహేజ్ ఉండాలి. రాష్ట్రం అభివృద్ధి కోసమే మా సహేజ్ తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారికి వరడం కోసం కాదు. అదే నరేంద్ర మోడీ గారికి అసలు లెక్కలేదు. ఇవాళ నిజంగా మేము కలిసినా కలవకపోయినా ఆయన మళ్ళీ గ్యారంటీగా సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. అదే రకంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతూ ఉంది. అలాంటప్పుడు మనం వాతావరణం ఎంత మంచిగా ఉంటే మన రాష్ట్రాన్ని అంత మంచిగా చేసుకోవచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచిగా ఉన్నా అర్థాన్ని ఆయన సొంత కార్యక్రమాలు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వాదాలు మినహాయింపు విషయంలోనూ, లేకపోతే సిబిఐ నుంచి తప్పించుకున్న విషయంలోనూ, వాళ్ళ అన్నగారిని అరెస్ట్ చేస్తున్న విషయంలోనూ, సొంత లాభం కోసం ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి 51% జనాన్ని, 150 ఎమ్మెల్యేలని, 6 ఎంపీలు ఎవరైతే 22 మంది ఉన్నారో వాళ్ళందరినీ ఇవాళ నెగ్గిస్తే ఇవాళ దేనికి వాడుకున్నాడంటే ఆయన ఉపయోగం కోసం కేంద్రం వద్దకు వెళ్ళి ఆయన అక్కడ అడగడం, అక్కడేమో నాకేం డబ్బులు ఇవ్వలేదని చెప్పడం, ఇక్కడికి వచ్చి కానీ ఇచ్చే డబ్బులన్నీ కేంద్రం ఇచ్చిన దాని విషయాన్ని ఏ రోజు కూడా చెప్పలేదు. ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేదు. జిఎస్టీ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, మీ ఇళ్ళకి ఒక ఇంటికి అండి వరం గారు 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే ఆ విషయం ఎప్పుడు తెలియదు. మేము ఇచ్చాం, జగన్ ఇళ్ళని పెట్టుకున్నారు, కానీ దాని మేజర్ ఫండింగ్ అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇది ఇవాళ రైస్ తిన్నారంటే ప్రజలు అది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఇవాళ మన మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత మెరుగైన సేవలు. ఎలాగంటే కరోనా సమయంలో ఎడిషనల్ కోటా ఇచ్చి పేదలందరూ తింటాగా ఉండదు, అట్లీస్ట్ 3 పూటలు అన్నం తినే విధంగా నరేంద్ర మోడీ గారు ఆలోచనని ఎంత డబ్బు ఇచ్చిందంటే కేంద్రం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దుర్మార్గమైన పరిపాలన చెప్పలేదు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం పార్టీల మీద ఉంది. వర్మ గారు ఇంకోటి తాడేపల్లిగూడెంలో
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడ రావడానికి మాణిక్యాలరావు గారి కృషి ఎంత చేశారో దానికి సరి సమానమైన కృషి శ్రీనివాస్ గారు చేశారు. అది నాకు బాగా తెలుసు. వారు కూడా గట్టి పట్టుబట్టి ఇద్దరు కలిసి పట్టుబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడలో తెప్పుకోగలిగారు. ఇది మరి చాలా పెద్ద విషయం కదా. అవును అవును శ్రీనివాస్ గారు ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీకు పర్సనల్ గా ఏం చెప్పారో కానీ ఈ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫ్యాన్స్ అందరూ కూడా చూస్తారు, మీ జన సైనికులందరూ కూడా చూస్తారు. డెఫినెట్ గా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ దోపిడీకి గురవుతున్నటువంటి ఈ లిక్కర్లో కానీ ఇసుకలో కానీ మట్టిలో కానీ అన్ని ఆ దోపిడీని లాపడానికి అన్ని ప్రభుత్వాలు కృషి చేసి ఈయన గద్దె దింపి రాబోయే రోజుల్లో రైతు పడే ఇబ్బందుల నుంచి కానీ దోపిడీ అంటే ఎలాగంటే 60 మంది సలహాదారులకి దాదాపు 100 కోట్ల రూపాయలు డ్రా చేశారు. దానికి ఎవడో మాట్లాడుతులా. ఈయనకి 10 కిలోమీటర్లకి 500 కిలోమీటర్ల హెలికాప్టర్ వస్తుంది, దానికి రెంట్ పే చేస్తూ ఉన్నారు. కూతురు చూసుకుంటే వెళ్తే 22 కోట్లు ఖర్చు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి భారం అవుతూ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా చేయవలసిన బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం మీద ఉంటుందని నా ఉద్దేశం. ఏదైతే ప్రజలు మోసపోతూ ఉన్నారో, ప్రజలకు ఏదైతే రాష్ట్రం నుంచి రావాల్సిన వనరులు అందట్లేదో ఇవన్నీ కూడా ఇవాళ చూడండి, పంచాయతీలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ కూడా 15th ఫైనాన్స్ కానీ మరి ఏ డబ్బులు కూడా రానివ్వకుండా డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసి వాళ్ళ పాత బిల్లులు ఇవాళ చాలా సిగ్గుచేటు ఏంటంటే మున్సిపల్ కమిషనర్ వాణి ఆవిడ పేరు ఎర్ర శ్రీలక్ష్మి గారు ఒక జీవో ఇచ్చారండి. సిగ్గుచేటు అనమాట. ఇవాళ ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా ఈ 15th ఫైనాన్స్ బదులు పెట్టారు. 15th ఫైనాన్స్ తర్వాత మనం అది దాని నుంచి నిధులు ఇస్తున్నాం కదా, దాని పేరు ఆ డబ్బులు కూడా పాత బిల్లులు చెల్లించమని ఇవాళ జీవో ఇచ్చారండి. ఎంత ధైర్యం చూడండి. కేంద్రం